పులిగేసి ఎత్తుకో మరి, ఎందుకంటే పులిగేసి ఎత్తకపోతే ఏడే దూరం దూరం కదా, ఎందుకంటే మట్టి తక్కువ ఉంది. చూడండి నిన్న సేమ్ ప్యాంట్లు తీసాం, ఎక్కడైనా ఉంటుంది కదా జయమ్మ, నిన్న తీసాం కదా సేమ్ ప్యాంట్లు, ఈరోజు ఉంటుంది కదా చూడు ఎక్కడైనా ఉన్నవి. మొక్కలు ఒకటి అయ్యమ్మా, దేవుడికి ఒకటి 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 అయ్యు. కరెక్ట్ సెంటర్ పడేటట్టు చూడు, అది అలాగే. ఎందుకంటే మనకి నీరు ఎద్దడి కాయట్లేదు, తడి కాయట్లేదు. ఇది ఒండు మట్టి, ఇది బాగా జిగురు మట్టి అనమాట. ఇది మనం వేస్తే ఇది ఇసుక నేల కదా, తడి కాస్తుందని బాధ, మరి ఇంకేట్లేదు. అక్కడ కూడా అలాగే చేసాం, ఇక్కడ కూడా అలాగే. గత సంవత్సరం మొదలు అంటే వేసాం, ముందు మనకు ఐడియా లేదు. ముందు మొక్కలు వేసేటప్పుడు ఏంటంటే ఇల్లి సోడుడు పుడిసినట్టు ఉడిసాను, అవగాహన లేకున్నా. ఇప్పుడు ఏమొచ్చేసి ఇంత అంత అవగాహన వచ్చింది కదా మనకి. ఏంటంటే ఆ కింద ఇగో ఇప్పుడు నువ్వు వేస్తుంది చాలా చిగురు మట్టి, ఒండు మట్టి అనమాట. ఈ ఒండు మట్టి ఏంటంటే దీంట్లో మొక్కని వేస్తే కొన్ని రోజులు పదును కాస్తుంది కదన్నా, ఒక బాధ, మొక్క చచ్చిపోదు. లేకపోతే ఇప్పుడు చూడు 200 మొక్కలు దీంట్లో చచ్చాయంటే ఆశమాస. అప్పుడు ఎర్రమట్టి వేసాం, ఎక్కడ ఇంచుమించు ఎక్కడ సీడ్ వలస నుంచి ఎర్రమట్టి వేసాం. కానీ ఈ ఎర్రమట్టి ఏంటంటే మనకి పెద్దగా పని చేయలేదని అనుకోవచ్చు. మరి ఉలకనికి వస్తుందా పడాలా? ఉలకనికి వస్తుంది అంటున్నావు గట్టి, మా మాట పడక పొడుస్తాను. జయమ్మ భలే, జయమ్మ భలేగా ఎగటాలు ఆడుతుంది. పంచులే పొడుతానుండు. ఇది వేసి ఇంచుమించు 2-3 సంవత్సరాలు అయిపోయింది మరి. అదంటే పొడ అవసరం లేదు, మనం వేసాం. కానీ అప్పుడు వేసామన్నమాట ముదుళ్ళు అంట. అప్పుడు మనం వీడియో అంటే మనం అప్పుడు యూట్యూబ్ మనం ఆన్ చేయలేదన్నమాట, అప్పటికి ఛానల్ పెట్టలేదు. దగ్గర చూపి. చల్లటి గాలి వేస్తుంది, జయమ్మ గాలి వేస్తుంది. ఈరోజు చల్లగొట్టి వెళ్ళం మరి, చాలా చేస్తావా. గాలి గాలి చూపించుకోమరా, చూడు అంటే అక్కడ ఎలాగో ఆడిపోతాను. జయమ్మ అడుగు పెట్టింది కదా గాలి. ఈ తోటకు వస్తే గాలి లేదు అంటావు, ఈరోజు చూడు ఎలా గాలి వేస్తుందో. ఏమి జయమ్మ ఏసీ గట్ట ఇంట్లో ఉంది, ఇంట్లో ఏసీ ఉంది, ఊరిలు కదా అందుకే ఏసీలాగా బాబు. 2 ఏసీలు, ఒకటి మీ తమ్ముడు మీ మరిదాలు ఇంట్లోనే, ఇక్కడేమో పూరీలు కదా ఏసీలాగే ఉంటుంది. జయమ్మ అది పూరీలే సూపరు.
మరి ఉండవు కదా బాబు సేమ్ పన్ను. మరి ఇంకెక్కడ ఉంటారు మరి మనము తీసిన తర్వాత మరి ఉండవు. ఎక్కడో ఉంటే చిన్న చిన్న పిల్లలు ఉంటాయి. అది ఇది సేమ్ మట్టేనా? అక్కడ మట్టి ఇక్కడ మట్టి. అక్కడ మట్టి అది బాగా జిగురు. ఇది ఒండు మట్టి, ఇటుకే అవుతుంది. ఇది అది ఇటుకే అవ్వదు ఆ మట్టి. ఇక పిలకలు ఇక కుమారి రా, ఇక మనం నేను తీసాం కదా పిలకలాగా. ఇక ఇక పిలకలు. వరమమ్మా బాగా వేస్తున్నావా సెంటర్లో ఉన్న మట్టి? జయమ్మ ఏది? గొయ్యిలోని సెంటర్లోనే వేసేయమ్మా. కత్తతో పొడిచారు కదా. కత్తవా కింద దెక్కుండదు మరి, అందుకే గుణపం తెచ్చాను. ఏమా రా 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 ఎత్తాను రా. అది చల్లగా ఉందా? ఏమా ఏడు కావాలి నీకు? టీ కావాలా? టీ కావాలి. ఎప్పుడు మట్టేనా? ఏడు శాతం మట్టి. ఇంట్లోనే నాకు డ్రింక్ తెచ్చండి. డ్రింక్ కావాలా? వెళ్ళే ఈరోజు జయంకి డ్రింక్ అట్ తెచ్చి వెళ్ళే మరి. వెళ్ళు పాపం 4-5 రోజుల నుంచి పని చేస్తున్నా కదా జయమ్మ. ఏడు మరి కోడలు కదా, ఏటంటే దేవపోతే మళ్ళీ అలుగుతుంది. తుక్కురా నవ్వులు వేస్తాను చల్లని తెల్లదు ఏటే. ఏటో ఇంటి తిరిగి కడుపు నొప్పి అనుకోని అనుకో, మళ్ళీ చలుపు వాళ్ళ అమ్మను అనుకో. అమ్మ 10 రూపాయలు సోడాలు ఇచ్చి 4 ఇచ్చారు. కూలింగ్ ఉందా? కవర్లు వేసేయమ్మా. సోడాలు కవర్లు పట్టవు, గాల్స్ వస్తాయి పగిలిపోతాయి. ఇంకో కార్ తీసుకెళ్ళి అన్నం నడిచి డబ్బులు తర్వాత ఇస్తాను. బావా రండి, ఇక డ్రింకులు తెచ్చి. జయమ్మకి జయమ్మా వరమమ్మా డ్రింక్ తెచ్చావా? ఏడు తెచ్చు. సోడా స్వీట్ సోడానా హాట్ సోడా? చూడు మళ్ళీ హాట్ సోడా అయితే మన జయమ్మ మళ్ళీ ఇది చేయగలదు. ఇచ్చి లే కూర్చో కూర్చో కాసేపు కూర్చో. జయమ్మ గారు ఇటు మొఖం తిప్పి కూర్చో మరిన్ను. అలా కూర్చోండి. ఏడు బాగుంది సోడా బాగుంది, తాకుండా బాగుంది అంటున్నావు. అయితే నటిస్తానువా జీవిస్తానువా? కూర్చోయా. నాకు పక్కన పెట్టు, నీకు తెచ్చుకోనమా లేదా అది చెప్పు. ఓకే ఒన్నోళ్ళు ఫస్ట్ ఉండకూడదు ఎప్పుడైనా. కూర్చో కూర్చో. ఏడు జయమ్మ
బీర్లు తాగడం గట్ట అలవాట్లేదు నీకు. తీసిలే ఏమే పలబారు పని పెట్టే. ఇక జయం మీరు తీసుకో. పర్లేదులే రా తీసుకుంటాను రా. పర్లే కోడలేంగి లేట్ అయిపోతుందిరా. పళ్ళు పెద్దవే ఆ మాత్రం. బాగుందా స్వీట్ సోడా బాగుందా? సరే తాగండి అమ్మ, చాలా సంతోషం. మీరు సంతోషంగా ఉంటే నా పని సంతోషంగా ఉంటుంది అంతే, ఇంకేటి మరి లేట్లేదు. మొత్తానికి మీ అత్తమ్మ అంత కష్టపడి కొట్టుకెళ్ళి తెచ్చిందా? ఇక్కడ కొట్టుకెళ్ళావా అక్కడ కొట్టుకెళ్ళావే? ఆ కొసకెళ్ళావా? గోందా నీ కొట్టుకే? మరి లేప నువ్వు డెప్పేస్తావు. నువ్వేటన్నావు డ్రింక్ ఇస్తానని చెప్పినావా? అదే మరి ఎండకొందనేసే మరి నువ్వు తర్వాత డెప్పివా? అదేలే రోజు టీలును ఏటంటారు నిమ్మకాయ నీళ్ళు తాగడం. జయమా ఏడు చెప్పుకో, మేము పలబారిపోతాం నీ జోకులకి. బాగుంది సోడా బాగుందా? లేకపోతే నువ్వు అలుగుతావు కదా. అంతేనంటావా? వరమమ్మ మీరు చెప్పలేదు బాగుందా లేదు, ఇప్పుడు నవ్వుతూనే ఉంది మా. అలాగా ఏదోలే అబ్బా, అందరూ పని వాళ్ళమే ఇక్కడ. ఎవరు ఇక్కడ వాండర్ లేదు కేంద్రం లేదు, అర్థమైందా? అందరం సరదాగా ఉండాలి అంతే. ఏం వాండర్ అమ్మ, పరమేశ్వరుడు ఏదో ఇంత చిన్న చూపిస్తుంది. అది వాండర్ అమ్మ, వాండర్ అన్న ఫీలింగ్ నాకు ఏ రోజు లేదు. సరదాగా ఎన్నైనా మాట్లాడుకుంటాం సరదాగా, కానీ ఆ ఫీలింగ్ ఉంటే మనకి ఈ కాస్త ఉండదు. అందరం సమానమే దీంట్లో, అర్థమైందా? వానర్ లేదు కేంద్రం లేదు, పరమేశ్వరుడు ఏదో కొంచెం చిన్న చూపు చూడకుండా కొంచెం పెద్ద చూపు చూశాడు అంతే. హ్యాపీగా ఉంది చాలు, అంతేకాని వానరం అన్న ఫీలింగ్ అయితే ఎప్పుడు లేదు. జోక్ చేస్తాం లేక మేము వానరమ్మ వస్తుంది, మరి మీకు అది వరుస అవుతుంది కాబట్టి అత్త అవుతుంది కాబట్టి అలా అనుకుంటాం అంతే. ఇంకంతకు మించి మరి ఇంకేటి లేదు, సరదాగా. ఎండ బాగా అయిపోయింది, పదండి మరి ఇంకా పద. పదండి, అక్కడ ఉండిలే పార్లు అక్కడ ఉండిపోయి రామ్మ, అక్కడ ఉండిలే సామాన్లు అక్కడ ఉండి.